హిట్ అనుకోవచ్చా మేడం? యా డెఫినెట్గా. మీకు నచ్చింది మూవీలో నచ్చిన సీన్స్ ఏంటి? హైలైట్స్ అంటే ఏం చెప్పారు? ఇట్లా ఒక సీన్ నచ్చింది పర్టికులర్గా ఇది నచ్చింది అని ఉండదండి. 2.5 hours మీరు అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతారు. పాకిస్తాన్ సీన్స్, జైల్లో సీన్స్ ఎలా అనిపించాయి మీకు? పాకిస్తాన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ నాగచైతన్య గారు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ ఏంటి ఇలా పెట్టారు అట్లా అనుకున్నాం, కానీ ఆ తండేల్ అనే టైటిల్కి జస్టిస్ చేశారు. రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నాగచైతన్య గారు యాక్టింగ్ కావచ్చు, ఆ టైటిల్కి చాలా జస్టిస్ చేశారు. చాలా బాగుంది. అంతకుముందు మత్స్యకారులు ఏదో కొన్నిసార్లు గుర్తించుకుంటారు, ఈ మూవీతో చాలా గుర్తించుకుంటాం. వాళ్ళ పనితీరు ఎంత ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేది చాలా చక్కగా ఉంది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే బీభత్సం. అంతకుముందు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసాం లవ్ స్టోరీ మూవీలో. ఈ మూవీ అంతకు మించి ఉంది నిజంగా. ఆమె పట్టిందలా బంగారం అనిపిస్తుంది, ఆమె చూసిగా తీసుకుంటుంది. ఈ మూవీ సెలెక్ట్ చేస్తున్నందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి. ఇంకా డైరెక్టర్ చంద్రు మొండటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టుకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మంచి థియేటర్లో ఆ గోళాల తాకిడికి నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అయ్యాన ఫీల్ వచ్చింది. చాలా సూపర్ ఉంది. మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు మళ్ళీ పాకిస్తాన్లో ఒక ఫైట్ ఉంది, ఒక గేమ్ పెట్టినప్పుడు సూపర్. ఆ టైం ఎమోషన్స్ కానీ మళ్ళీ అన్ని రకాలుగా ఏ ఎమోషన్స్, కామెడీ సీన్స్లో కానీ, లవ్ సీన్స్లో కానీ, కోపంలో కానీ చాలా ఆకట్టుకున్నాడు నిజంగా. ఆయన కెరీర్లో, ఆయన 2 years కెరీర్లో మర్చిపోలేని మూవీ. కొంచెం దూత మూవీలో కొంచెం అప్సెట్ అయ్యాం, థియేటర్లో రావాల్సింది కదా అని. ఈ మూవీ థియేటర్లో వచ్చి నిజంగా ఆయన కెరీర్లో మైలురాయి. ఆయన ఏ మూవీ చూసుకున్నా దీన్ని కంపేర్ చేయడం అంతకు మించి ఉంది. భవిష్యత్తులో తీరుస్తారో లేదో, రియల్ ఇన్సిడెంట్ స్టోరీ చూస్ చేసుకోవడం నాట్ ఈజీ. దాన్ని ఎక్కడ కొంచెం మిస్ అయినా అది ఎన్నో ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది. ఆయన తీసుకొని చందు మొండటి గారు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ వచ్చిన. గోల తాకిడికి ఎక్కడ మనమే 1-2 సీన్లో మిస్ అయ్యామనిపిస్తుంది, కానీ ఎక్కడ ల్యాగ్ అయితే అస్సలేదు. బాగా స్లాంగ్ దానికి తగ్గట్టే బాగా పాతకి ఇమీడియట్ అయిపోయారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి, ఆ గెటప్ కి కానీ, మళ్ళీ ఫ్రెండ్స్ తో బాండింగ్ బాగా ఉంది. ఒక అంతకులో ఇంకో ఒక మూవీలో చేసిన హీరో కూడా ఈ మూవీలో ఉన్నారు, అతనితో చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాండింగ్. మళ్ళీ ఒక నాయకుడు కావాల్సి వస్తుంది తండేళ్ళ పోరాటానికి, మామూలు వేటకు కావాల్సి వస్తుంది. ఆ టైంలో ఒకతను ఎన్నో జిత్తులు వేస్తాడు, నేనే నాయకుడు కావాలని, దాన్ని తట్టుకొని ఇతను నాయకుడుగా ఎదిగే తీడు బాగా ఉంది. ఆ విజువల్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా ఆయన శక్తి మీద చాలా ప్రయత్నించారు, చాలా బాగా. అంతకు మించి ఒకరు ఎవరు తగ్గలేదు నిజంగా. ఖచ్చితంగా 5 out of 5. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ అయితే. సినిమా యావరేజ్ అంటే నేనేం చేస్తానన్న, వాళ్ళు సరిగ్గా చూడకపోతే అది ఆ గొప్ప అన్న. వాళ్ళ అర్జెంట్ గా ఐ స్పెషలిస్ట్ గారు పోవాలన్న, మా భాషని బాగా ఎగతాలు చేసినారన్న, వాళ్ళు ఊరికే వదిలిపెట్టినన్న. ఇది మామూలు మంది ఉండదు, ఇందులో మంచి మెసేజ్ ఉందన్న. ఒక వ్యక్తి ఎవరైనా వేరే దేశంలో చిక్కుకుంటే ఎట్లా ఎంత ఇబ్బంది ఉంటుందో తెలియదు, కానీ పాకిస్తాన్ లో చిక్కుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఈ మూవీలో అయితే చూపించండి. క్లైమాక్స్ సీన్ అయితే పాకిస్తాన్ ఇండియా ఎంబసీ సిస్టమ్ సీన్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. ఆ సీన్ చూసైనా మూవీ బాగోలేదని ఎట్లా చెప్తారన్న. ఆ తండేలు కాదు, తోడేలు ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఆ సినిమా కూడా అంతే ఉంటుంది ఫాస్ట్ గా. పాకిస్తాన్ లో సీన్స్ ఎలా అనిపిస్తాయి? పాకిస్తాన్ లో సీన్స్ మరి అక్కడ తగ్గట్టు చేయాలి కాబట్టి ఆ సినిమా చాలా బాగుంది. కాబట్టి జాతీయ జెండా లాస్ట్ లో ఫైర్ లో వేశారు, అది అలా చేయొచ్చో చేయకూడదో మరి తెలియదు, కానీ ఆ సీన్ చూసేటప్పుడు చాలా హర్టింగ్ అయితే అనిపించింది అన్న. జెండాని కాల్ చేస్తున్నారని బాధ అనిపించింది. సెంటిమెంట్ సీన్స్ ఎలా అనిపించాయి మరి? సెంటిమెంట్స్ ఓకే అన్న, అది సెంటిమెంట్స్ లో ఇందులో ఎక్కువ లవ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయన్న. ఆ లవ్ సెంటిమెంట్ చాలా మూవీస్ లో చూసినాం కాబట్టి రొటీన్ అనిపించింది. సాయి పల్లవి ఎలా చేసింది మరి? సాయి పల్లవి ఆమె యాక్టింగ్ ఇంకా అదరగొట్టేస్తుంది. ఆమె కూచిపూడి శ్రీలీల డాన్స్ చేస్తా ఉంటుంది. February 14 లవర్స్ కి పండగ. దీని తర్వాత బోల్ సినిమాలు వస్తాయి కదా, ఒక్కసారి వచ్చి చూడమను బ్రో అని. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్ లో ఇది పెద్ద హిట్. సాయి పల్లవి సినిమాకి దేవత. ఈ సాయి పల్లవి సావదు బ్రో, సినిమా హిట్ కదా. ఎలా చూసుకున్నా సరే ఫస్ట్ డే 1000 కోట్ల కలెక్షన్ కొట్టడం కంపల్సరీ. ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి కొట్టడం అయినా, వాళ్ళు మాట్లాడే యాస అయినా సరే, ఏదైనా సరే మనోడు ఇరుగా తీసిండు. ఒక్క మాటలో చెప్పాలంటే 1 man షో లాగా మన నాగ చైతన్య ఒకప్పుడు మన మహేష్ బాబుకి పోగిరి ఎట్లా టర్నింగ్ పాయింట్, పవన్ కళ్యాణ్కి ఖుషి ఎట్లనో, మన నాగ చైతన్యకి తండేల్ అనేది ఒక సినిమా. అట్లా తండేల్ అంటే
ఒక లీడర్, ఒక నాయకుడు అని కాదురా బాబు. లోపలికి వెళ్ళి చూడండి, ఒక తాండవం, ఇట్లా తాండవం ఆడుతుంది సినిమా లోపల. ఎలా చూసుకున్నా సరే మన అల్లు అరవింద్ గారు ఎవరికైనా సరే జేబులు మొత్తం నిండిపోతున్నాయి. మనం నార్మల్గా చూసుకుంటే ఈ సినిమాకి ఇంకో సినిమాకి పోటీ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఏంద్రా బాబు, మూవీ డైరెక్టర్ పోటీ పడుతుండు, మ్యూజిక్ డైరెక్టర్ పోటీ పడుతుండు. అసలు సీట్లలో ఒక్క 2 నిమిషాలు కూడా మనం కూర్చోలేము, అంత హైలైట్ ఉంది. ఎలా చూసుకున్నా సరే ఈ సినిమా ఓ 10,000 కోట్ల దాకా పోవాలని ఒక టాలీవుడ్ ఫ్యాన్ గా మరీ కోరుకుంటున్నా. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం ఒక 1000 కోట్లు. నిన్ననే అమెరికాలో చూసిన, మళ్ళీ ఈరోజు హైదరాబాద్ లో చూసిన. ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కానీ సినిమా ముందు అస్సలు బోర్ కొట్టట్లేదురా బాబు నాకు.